అనుకోకుండా తెనాలి వెళ్ళాము అని చెప్పాను కదా, అక్కడ చూసిన శారీ ఫంక్షన్ డెకరేషన్ సందడి మాకు చాలా నచ్చింది. ఇంత గ్రాండ్ గా ఉంటుందని అస్సలు అనుకోలేదు. స్టేజ్ డెకరేషన్ నుంచి ఫ్యామిలీ సందడి వరకు అన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. శ్రీకృష్ణుడికి వేణు ఊదడం నేర్పించింది ఎవరు? హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫంక్షన్ కి నేను మా పిన్ని రెడీ అయ్యాము. ఫంక్షన్ జరిగే అమ్మాయి రెడీ అవుతుంది. బ్యూటీ పార్లర్ నుంచి ఒక ఆమె వచ్చి రెడీ చేస్తుంది. ఇక మేము ఏం చేయాలి అని చెప్పేసి ఫంక్షన్ హాల్ కి అయితే బయలుదేరాము. ఇక ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ పక్కకే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. దాన్ని తర్వాత చూద్దాం గానీ ఫస్ట్ అయితే మనం ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్దాము. ఎండ బాగా కొడుతుంది. డెకరేషన్ అయితే సూపర్ ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫంక్షన్ హాల్ కి మేమే ఫస్ట్ వెళ్ళాము. ఇంకా రిలేషన్స్ ఎవరు రాలేదు. ఫంక్షన్ స్టార్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇక ఫంక్షన్ హాల్ లో సాంగ్స్ పెడితే మా పాప డాన్స్ చేస్తుంది. ఎలా చేస్తుందో కామెంట్ చేయండి. ఫంక్షన్ హాల్లో చాలా బాగా అరేంజ్ చేశారు. ఒక అమ్మాయిని యాంకర్ లాగా పెట్టారు. తను మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగింది, ఒక గేమ్ ఆడిపించింది. నాకైతే చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. ఇప్పుడు మనం అదంతా చూసేద్దాం. క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది అందరికంటే మా జెంట్స్ కూడా చెప్పచ్చు, శ్రీకృష్ణుడికి వేణు ఊదడం నేర్పించింది ఎవరు? విన్నారు కదా క్వశ్చన్. శ్రీకృష్ణునికి వేణువు ఊదడం నేర్పించింది శివుడు అంట. రెండో క్వశ్చన్ అవుతుంది, ఏంటో చూద్దాం. మళ్ళీ వినండి. ఒక గదిలో 10 కొవ్వొత్తులు ఉన్నాయి, 3 ఆడిపోయినాయి, మిగతా ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయా? ఓకే. ఇంకా 7 కాదు. 3 వెలుగుతూ ఉన్నాయి, 3 ఆడిపోయినాయి. వాళ్ళు 4 అంటున్నారు. ఇంకొంచెం. అరే నేను చెప్పింది 10, నీకు ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. 11 అంట. గెస్ చేయండి. నేను మీ దగ్గరే ఉంటా, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఒక గదిలో 10 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, గాలికి 3 ఆరిపోయాయి, చివరికి ఎన్ని మిగులుతాయి? ఎక్కడి నుంచో కోయిల్ లాంటి గొంతొచ్చింది నాకు, కూ అన్నట్టుగా. ఏమీ ఉండవా? ఎస్. ఇక్కడ చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు? చిన్నపిల్లలు పర్లేదు, హ్యాండ్ రైజ్ చేయండి. అరే మనం వెళ్ళి డాన్స్ వేసుకున్నారా? వీళ్ళెవ్వరు చెప్పట్లేదు. చక్కగా ఈరోజు మన ఫంక్షన్, మనం అందరూ ఎంజాయ్ చేద్దాం. వచ్చి ఎప్పుడు అక్షింతలు వేసి వెళ్ళిపోవడం కాదు, అవునా? ఆన్సర్ రాలేదు. మీరు కరెక్టే చెప్పారు కానీ అందులో కొంచెం కిడ్స్ చెప్పారు కానీ 4 కాదు, 6 కూడా కాదు, 1 కాదు. మళ్ళీ ఒక్కసారి వినండి. ఒక గదిలో 10 కొవ్వొత్తులు ఉన్నాయి, ఆ 10 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, గాలికి 3 ఆరిపోయాయి, చివరికి ఎన్ని మిగులుతాయి? ఏమండి, 10 కొవ్వొత్తులు ఉన్నప్పుడు 3 ఆరిపోయినప్పుడు 3 ఆరిపోయాయి. ఆ 3 అలానే ఉంటాయి, మిగతా 7 కరిగిపోతాయి. అప్పుడు ఎన్ని మిగులుతాయి? 3 కదా. వాళ్ళు 4 అని చెప్పారు, చక్కగా 3 అని చెప్పుంటే నాకే క్లాప్స్ కొట్టండి గట్టిగా. నాకైతే క్లాప్స్ కొట్టరా? సూపర్. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడిగేస్తా. మీరు అడవిలో వెళ్తుంటే ఎదురుగా ఆకలితో ఉన్న సింహం, పులి, చిరుత పులి వచ్చాయి. మీరు తుపాకీలో కేవలం ఒకటే గుండు ఉంది. మీరు ఎవరు మొదటిగా దేన్ని కాలుస్తారు? ఏ సింహం, పులి ఏం చేసింది పప్పు? చెప్పు. మీరు అడవిలో వెళ్తుంటే ఎదురుగా ఆకలితో ఉన్న సింహం, పులి, గాళ్ళు, అంతేనా? ఇంకా దాని దగ్గరలో ఉన్నారు, చెప్పండి. ముందు దేన్ని కాలుస్తారు? మీరు అడవిలో వెళ్తుంటే ఆకలితో ఉన్న సింహం, పులి, చిరుత పులి ఉన్నాయిరా. మీ తుపాకీలో ఒకటి గుండు ఉంది. మీరు ముందుగా దేన్ని కాలుస్తారు? ఎస్, మీ పేరు జ్యోతిగా చెప్పారు. ముందు తుపాకీని పేలుస్తారు కదరా, గాలి కాదు తుపాకీ. ఇదంతా కాదు కానీ
చక్కగా ఒక 10 మంది లేడీస్ ఇక్కడికి వచ్చేస్తాం, మనకు స్టేజ్ వద్దు. రౌండ్గా నుంచుంటే ఒక చిన్న గేమ్తో స్టార్ట్ చేసుకుందాం మనం. ఈశ్వరి గారు రండి. నేను అడిగింది ఒక్కరిద్దరిని కాదు, 10 మంది. ఇలా కొంతమందిని పిలిచి నిల్చోబెట్టి బెలూన్ తో ఒక గేమ్ అయితే ఆడిపించింది. ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటది. మనం ఇలా ఒకరి నుంచి ఒకరము బాల్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. సాంగ్ ఆపినప్పుడు బెలూన్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే అవుట్ అన్నమాట. ఒకరు అవుట్ అయ్యారు. మా పిన్ని అవుట్ అయిపోయింది. ఇంకొకరు అవుట్ అయ్యారు. ఇప్పుడు నేను అవుట్. ఇక ఫంక్షన్ జరిగే అమ్మాయిని స్టేజ్ మీదకి తీసుకొచ్చే ప్రోగ్రాం చూద్దాం. అందరం కలిసి కోలాటం ఆడుతూ పెళ్లి కూతుర్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాము. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఫంక్షన్ అమ్మాయి వాళ్ళ మమ్మీని డాడీని కపుల్ డాన్స్ చేయమంటే ఒక్క స్టెప్ వేశారు. ఎంతైనా అందరి ముందు చేయాలంటే కొంచెం కష్టమే కదా. ఫంక్షన్ జరిగే అమ్మాయితోని కూడా డాన్స్ చేయించారు.
ఇక ఫంక్షన్ జరిగే అమ్మాయి వాళ్ళ మేనమామను కూడా పిలిపించారు, అతనితో కూడా డాన్స్ చేపించారు. ఇక అమ్మాయిని మేనమామ స్టేజ్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా చిన్నత్తమ్మ వాళ్ళే పెడుతున్నారనమాట. మా అత్తమ్మ అయితే మనవరాలకి హారం చేపిచ్చి వేసింది. ఇక మేము కూడా పెట్టడానికి స్టేజ్ పైకి వచ్చాము. నేను డబ్బులు స్వీట్ బాక్స్ తీసుకెళ్ళాను. మేము ఫంక్షన్ కి వెళ్ళినందుకు వాళ్ళైతే థ్యాంక్ యూ చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్. నాకు కూడా వెళ్ళిందే మంచిదైంది అనిపించింది. పిలిస్తే రాలేదు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు, పిలిస్తే వెళ్ళలేదు అనే ఫీలింగ్ మాకుండదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ ఫంక్షన్ కైనా పిలిచినప్పుడు మనం వెళ్తేనే వాళ్ళకి మనకి ఇద్దరికి విలువ ఉంటుంది. పనులంటే మనకు ఎప్పటికి ఉండేవే కదా. మన రిలేషన్స్ కోసం అప్పుడప్పుడు మన పనులని కొంచెం పక్కకు పెట్టాలి. ఇక ఫంక్షన్ అయిపోయాక భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. అబ్బబ్బబ్బా, అసలు చాలా వెరైటీస్ పెట్టారు. ఇక్కడ మీకు ఒక విషయం తెలుసా, తెనాలిలో భోజనాలు అందరినీ కూర్చోబెట్టి టేబుల్స్ వేసి మంచిగా పెడతారు. మనమేమో ఇక్కడ నిల్చొని తింటాం కదా. ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టే పద్ధతి నాకు చాలా నచ్చింది. ఇక మేము తినేసాక మా ఆయన మా బాబాయి ఇద్దరు కలిసి తింటున్నారు. ఒకసారి హాయ్ చెప్పు అంటే మా ఆయన చెప్పాడు. ఫంక్షన్ లో ఆడవాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. అదేంటిదబ్బా అని నేను మా పిన్ని ఫంక్షన్ హాల్ లోనే ఓపెన్ చేసి చూసాము. బాగున్నాయి కదా బాక్సెస్. ఆ బాక్స్ తో పాటు కొంచెం బోందు, ఒక స్వీట్ కూడా ఇచ్చారు. ఇక వచ్చిన వాళ్ళందరూ పెట్టడం అయిపోయాక అమ్మాయికి మంగళహారతి ఇచ్చేసి ఫంక్షన్ అయితే క్లోజ్ చేసాము. ఇక ఫంక్షన్ అయిపోయాక అలా కొంచెం సేపు బయటకు వచ్చాము. స్విమ్మింగ్ పూల్ తర్వాత చూపిస్తానని చెప్పాను కదా, ఇదే అన్నమాట స్విమ్మింగ్ పూల్. అబ్బాయి ఎంత బాగుంది కదా. చెప్పు. పక్కకి స్విమ్మింగ్ పూల్ మా వాళ్ళు దింపుతా అంటారు కానీ మా మామ పంపించలేదు. ఇక్కడ పక్కకే స్విమ్మింగ్ పూల్ ఉంది. మా అత్తమ్మ వాళ్ళ పిల్లలు స్విమ్మింగ్ చేస్తా అంటున్నారు, కానీ మా మామయ్య పంపించట్లేదు అని మా అల్లుడు అంటున్నాడు. నిజంగా అసలు చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్. ఒక సైడ్ ఏమో పిల్లలదంట, ఒక సైడ్ ఏమో పెద్ద వాళ్ళదంట. అబ్బా, కానీ ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. ఏసీ ఫంక్షన్ హాల్ కాబట్టి ఫంక్షన్ లో ప్రశాంతంగా ఉండగలిగాము. ఇక మొత్తానికైతే ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఇక మళ్ళీ అందరం కార్ లో ఇంటికి రిటర్న్ అయ్యాము. ఇదన్నమాట ఫంక్షన్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్, మరి ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది.